రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే మాట పాతబడిపోయి ఉండవచ్చు. కానీ ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాలు చూస్తుంటే మాత్రం ఒకరిని మించి ఒకరు ఎత్తుగడలతో ముందుకు వెళ్తున్నారు. తాజాగా అమరావతి పరిరక్షణ సమితి నేత జాడా శ్రవణ్ కుమార్ ప్రముఖ రాజకీయ నాయకుడు రఘురామకృష్ణరాజుపై హైకోర్టులో కేసు వేస్తానంటూ ప్రకటించడం రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. ఇన్ని రోజులు ఒకే స్టాండ్పై ఉన్నట్లు కనిపించిన వీరిద్దరి మధ్య ఇప్పుడు ఈ స్థాయి యుద్ధం మొదలవడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా అమరావతి రాజధాని అంశంపై పోరాటంలో ఇద్దరు భాగస్వామ్యం వహించినప్పటికీ అంతర్గత విభేదాలు పొడ చూపినట్లు కనిపిస్తుంది. రఘురామకృష్ణరాజు తన రాజకీయ ప్రయోజనాల కోసం అమరావతి రైతులను వాడుకుంటున్నారని, లేదా గతంలో జరిగిన కొన్ని ఆర్థిక లావాదేవీల్లో లోపాలు ఉన్నాయని జాడా శ్రవణ్ ఆరోపించినట్లు సమాచారం. ఈ పరిణామం అటు అధికార పక్షానికి, ఇటు ప్రతిపక్షానికి కూడా ఒక పెద్ద షాక్ అని చెప్పాలి. రఘురామకృష్ణరాజు తనదైన శైలిలో ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పుతుంటే జాడా శ్రవణ్ నేరుగా న్యాయస్థానం వేదికగా తేల్చుకుంటానని అనడం ఆయన దూకుడును తెలియజేస్తుంది. చట్టపరమైన అంశాల్లో లోతైన అవగాహన ఉన్న జాడా శ్రవణ్ ఏ అంశాలను ప్రతిపాదికగా తీసుకుని హైకోర్టును ఆశ్రయించారనేది ఇప్పుడు ఉత్కంఠత రేపుతుంది. ఒకవేళ రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు లేదా ఆయన చేపట్టిన కార్యకలాపాలు రాజ్యాంగ విరుద్ధమని నిరూపిస్తే ఆయన రాజకీయ భవిష్యత్తుపై అది తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. దెమ్మతిరిగే షాక్ అనే పదం ఇప్పుడు ఇక్కడ కేవలం హెచ్చరిక మాత్రమే కాదు, అది ఒక రాజకీయ తుఫానుకు సంకేతంగా మారుతుంది. రఘురామకృష్ణరాజుపై గతంలోనే అనేక కేసులు ఉన్నప్పటికీ ఒక సామాజిక కార్యకర్త మరియు న్యాయవాది హోదాలో జాడా శ్రవణ్ వేయబోయే కేసు ఖచ్చితంగా కొత్త మలుపు తిరుగుతుందని రాజకీయ వర్గాలు చర్చిస్తున్నాయి. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా లేదా వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే విధంగా రఘురామ్ ప్రవర్తించారని శ్రవణ్ బలంగా నమ్ముతున్నారు. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత బయటకు వచ్చే ఆధారాలు ఏపీ రాజకీయాల్లో సమీకరణాలు మార్చేయవచ్చు. ఈ గొడవ కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య కాకుండా రెండు విభిన్నమైన ఆలోచన ధోరణుల మధ్య ఘర్షణగా మారుతుంది. రఘురామకృష్ణరాజు ఈ సవాల్ను ఎలా స్వీకరిస్తారు, ఆయన ప్రతిస్పందన ఎలా ఉండబోతుంది అనేది వేచి చూడాలి. ఏది ఏమైనా జాడా శ్రవణ్ కుమార్ తీసుకున్న ఈ నిర్ణయం అమరావతి ఉద్యమంలోనూ మరియు రాష్ట్ర రాజకీయాల్లోనూ ఒక పెద్ద కుదుపుకు కారణమవుతుందని స్పష్టమవుతుంది. ఇలాంటి రాజకీయ పరిణామాలు ప్రజల్లో చర్చను రేకెత్తించడమే కాకుండా న్యాయస్థానాల రాజకీయ అంశాల్లో ఎలా జోక్యం చేసుకుంటాయనే దానిపై ఆసక్తిని పెంచుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ కేసు విచారణకు వస్తే బయటపడే నిజాలు రాజకీయ పార్టీలకు అగ్నిపరీక్షగా మారుతాయి అనడంలో సందేహం లేదు. పొదునైన వాదనలు చేసే జాడా శ్రవణ్ ఈసారి రఘురామ్ను ఏ విధంగా ఎరకాటలో పెడతారో చూడాలి.